సిహెచ్ లక్ష్మి గారు హారతిస్తారు. అవతార్ మెహే బాబాకి జై. జై బాబా సులోచన. जय मेहर बाबा ने अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भवभयभञ्जन परम पावना भवभयभञ्जन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु जेसी अज्ञानांधत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी अरिषेद्वर्गमु अंतरिंपगा अरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षं वनुग्रहिंपुमु अव्ययमोक्षं वनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा। रजनी गाరు जय मेहर बाबा अंడి। జై బాబా సులోచన. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం సిహెచ్ లక్ష్మి గారు హారతికి రెడీగా ఉండాలి. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. 6వ అధ్యాయంలో పరివర్తన, దీని గురించి ఐబిడ్జేసి గారు బాబా ఎక్కడెక్కడ పర్యటించారు, ఆ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ అండ్ బాబా చెప్పిన ఈ ధుని గురించి, ఇలాంటి విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. అంటే నిన్నటి రోజు మనం ఏం తెలుసుకున్నామంటే బాబా వేరే సమాధుల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. అంటే దాని గురించి కొంతమంది ఏమైనా భావిస్తారు అంటే ఈ సమాధుల దగ్గరికి వెళ్ళొద్దు అంటే వాళ్ళకి బాబాకి పడదా, రాకపోతే అటువైపు వాళ్ళు వెళ్ళిపోయి బాబాను వదిలేస్తారని బాబాకి భయమా అని రకరకాలుగా ఆలోచిస్తుంది కదా మనసు. దాని గురించి ఇరిచ్ అంటారన్నమాట. ఎందుకంటే బాబా సాధారణంగా దైవీ మానవుడుగా భగవంతుడు అవతారుడుగా కిందకి దిగి వచ్చినప్పుడు కొన్ని ప్లేస్ని రీఛార్జ్ చేస్తాడంటారు చూసారా. అలా బాబా చాలా దర్గాలకి సమాధులకి అన్నీ కూడా వెళ్ళి రీఛార్జ్ చేశారు. రీఛార్జ్ అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బాబా అజ్మీర్ వెళ్ళారు. అక్కడ ఒక దర్గా ఉంటే
బాబా అంటారు, "నేను ఈరోజు ఈ రాత్రి ఇక్కడ ఉండిపోతాను" అంటే, ఆ దర్గాకి సంబంధించిన వాళ్ళుంటారు కదా! పూజారులో ఎవరో వాళ్ళెవరు ఇక్కడ ఉండకూడదు. సాయంత్రం 6:00కల్లా క్లోజ్ చేసేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీరిక్కడ ఉండడానికి వీల్లేదని చాలా కటువుగా మాట్లాడతారు. సరే బాబా ఇరిచ్చి వెనక్కొచ్చేస్తారు. బాబా తన విశ్రాంతి భవనంకెళ్ళిపోతారు. అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి అయ్యేసరికి తలుపు కొడతారెవరో. తీరా చూస్తే ఏ దర్గా యజమానైతే ఉండొద్దు అని వెళ్ళిపోయాడో అతను వచ్చి బాబా కాళ్ళ మీద పడతాడు. ఏంటిట, బాబా వెళ్ళిపోయాక రాత్రి అతని కలలో అల్లా కనిపిస్తాడనమాట. ఆ దర్గా అతను కనిపిస్తాడు. ఎవరనుకుంటున్నావు అతను? పరమేశ్వరుడే నా దగ్గరికొచ్చి నా దగ్గర గడుపుతాను అంటే నువ్వెవడివి అడ్డుకోవడానికి? అతను ఎన్ని రోజులు కావస్తే అన్ని రోజులు ఉండే హక్కు ఆయనకుంది. నువ్వెవడు మధ్యలో? ముందు వెళ్లి ఆయన కాళ్ళ మీద క్షమాపణలడిగి, అతనికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వియ్యని కలలో కనిపించాట. అతను పూజించే దైవం. వెంటనే పరిగెట్టుకొచ్చి కాళ్ళ మీద పడి, బాబా కాళ్ళ మీద క్షమించమని అడిగి, బాబాని మళ్ళీ పిలుస్తాడండి అతను. అప్పుడు బాబా అక్కడ 3 రోజులుంటారు. కఠిన ఏకాంతవాసం చేస్తారు. కాబట్టి బాబా అలా దర్గాలకి, సమాధులకి వెళ్లి రీచార్జ్ చేసేవారు. ఎందుకంటే అక్కడికెళ్ళిన భక్తులందరూ కూడా కోరికలతో కోరతారు, సంస్కారాలు వదిలేస్తారు. అదంతా ఒక బూజు పట్టిన ఇల్లులా అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనకి ఇల్లు ఏడాదికొకసారి మనం అందరం కూడా ఎలా క్లీన్ చేస్తామో, అలాగా భగవంతుడు అవతారుడుగా కిందకి దిగి వచ్చినప్పుడు క్లీనింగ్ సెక్షన్ జరుగుతుందనమాట. అలా జరిగిన దర్గాలకి, సమాధులకి వెళ్ళొచ్చు. కానీ అలాంటి దర్గాలేమో మీకు తెలియవు కదా! మీరేం చేస్తారు? అన్ని దర్గాలతో పాటు అలాంటిదని చెప్పి బాబా వెళ్ళని దర్గాలకి వెళ్లారనుకోండి, మీకు నష్టమే కలుగుతుంది కానీ లాభం కలగదు కనక, అసలెక్కడికి వెళ్ళక్కర్లేదు నా దర్శనానికొచ్చినప్పుడు అని బాబా చెప్పిందందుకు. ఎందుకంటే, ఆ సంస్కారాల మూటంతా మళ్ళీ మీ భుజాల మీద పడిపోతుంది. అది మీరు మొయ్యలేరు కనుక, అసలవసరం లేదు. అవతారుడి దర్శనానికొస్తున్నప్పుడు దర్గాలకి, సమాధులకి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మెహరాబాద్‌లో ఉండి కూడా మళ్ళీ శని దేవాలయం ఇది అని వెళ్తూ ఉంటారు. బాబా వద్దు అని చెప్పారు. సద్గురువులు మాత్రం ఒక్కసారి దర్శనం చేసుకోండి. అది కూడా కృతజ్ఞతాపూర్వక దర్శనం అన్నారు బాబా. కాబట్టి ఇరిచి చెప్తాడనమాట. కాబట్టి అందుకని బాబా దర్గాలకి వాటికి వెళ్ళొద్దన్నారు తప్ప, మరి ఇంకోటి కాదు అని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. అలాగే ఈ ధుని గురించి కూడా సోదరమణిజే అంటారు. ఒక పవిత్రమైన సద్గురువు చేతుల మీదుగా ధుని తీసుకోవడం అంటే బాబా అంటారు దాని అర్థం ఏంటంటే, ఇంకా నువ్వు ఆరోగ్యం పెంచేసుకో, నీ ఆస్తులు పెంచుకో అని ఆశీస్సులు కాదటండది. నీలో ఉన్న కోరికలు, బలహీనతలు ఇవన్నీ భస్మం చేసేసుకో, బూడిదయిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ ధునిని ఇస్తూ, నా ఆశీస్సులు నీకుంటాయి అని చెప్పడంటండి దానర్థం. బాబా చేతుల మీదుగా ధుని తీసుకున్నామంటే, బాబా వాడిన ధుని వాడుతున్నాము అంటే, దాని సింబాలిక్‌గా దాన్నలా చూపించారు కానీ, సద్గురువు చెప్పినా, భగవంతుడు చెప్పినా కూడా ఆ ధుని అంటే పాద్రి చెప్తాడటండి. నీ హృదయాన్నే అగ్నిగుండం చేసుకొని, బాబా ప్రేమ అనే జ్వాలను వెలిగించాలి. అందులో నీ కోరికలని, బలహీనతల్ని సమిధులుగా కాల్చాలి అంటాట పాద్రి. బాబా చెప్పారిది. ధుని అంటే అర్థం అది గాని, అవన్నీ వెలిగించేసుకొని, బాబా చేశారు కదా అని మనం చేసేసుకొని, అది ఇంటికి పట్టుకెళ్ళి, అసలు దాని దాని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థం చేసుకోవడంలో తప్పులుంటాయి కనుక, బాబా చెప్పింది ఇదే అని మనకి మణి ద్వారా, పాదిరి ద్వారా తెలిసింది. ధుని అంటే బాబా ఏం చెప్తున్నారు? నీవు నీ కోరికలను, తీవ్రమైన వాంఛలను కాల్చుకోమని చెప్తున్నారు. అటువంటి ధునిని వెలిగించుకో నీ హృదయంలో అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి బాబా చెప్పిందేంటంటే, బాబా వెలిగించారు కదండీ! అని మనం వెలిగించేస్తూ ఉంటాం ధుని. అసలది కాదు. కరెక్ట్ పద్ధతే కాదు. కానీ ఇరిచ్చిని గూడా అడిగారు. ధుని వెలిగించేస్తున్నారు అందరూ మెహరాబాదులో లాగా. ఇది కూడా ఒక కర్మకాండ కాదా? అంటే కాదు అన్నాడు ఇరిచ్చి. ఎందుకంటే బాబాయే స్వయంగా చెప్పారు మెహరాబాద్‌లో ప్రతి నెల 12వ తారీఖున ధుని వెలిగించమని. అదొక కారణం. బాబా చెప్పారనో కారణం. నెక్స్ట్ ఏంటంటే ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉండాలి మెహరాబాద్‌లో. జనాలు మరి కొత్త వాళ్ళు రావాలి అంటే సైలెన్స్‌గా ఉంటే అర్థం కాదు గదా! అందుకని ప్రతి నెల 12వ తారీఖున కొంత హడావిడి జరిగితే, అమ్మో! ఇక్కడేదో ప్లేస్‌లో ఏదో జరుగుతోందని దాని గురించి అట్రాక్ట్ అయ్యి బాబాని దర్శించుకుంటారు. అలా వాళ్ళకి భాగ్యం కలుగుతుంది కనక ఈ ధుని అన్నది ఒక కర్మకాండ కింద కాకుండా, బాబా చెప్పిన విధంగా మనం కూడా మన హృదయాన్ని ధునిలా, అగ్నిగుండంలా చేసుకొని, మన కోరికలన్నిటిని కూడా సమిధలుగా అందులో వెయ్యాలని బాబా ఉద్దేశమని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. ఇక ఇంకా ఏం తెలుసుకున్నామంటే స్వేచ్ఛ గురించి కూడా. స్వేచ్ఛ అంటే మనం ఏమనుకుంటున్నాం? అంటే మనం బంధనాల నుండి, మన బాధ్యతల నుండి మనం ఫ్రీ అయిపోయామనుకోండి స్వేచ్ఛ అనుకుంటాం. కొంచెం బాబా తత్వంలో ఉన్నాం గనక స్వేచ్ఛ అంటే బాబా చెప్పిందేంటి? ఇదివరకు, ఎప్పుడు, భవిష్యత్తులో కూడా
నేను భగవంతునిలో ఏకమై ఉన్నాను అనే భావన కలిగి ఉండడమే స్వేచ్ఛటండి. ఎంత అద్భుతంగా చెప్పారో బాబా చూడండి. స్వేచ్ఛ అంటే, స్వేచ్ఛ అంటే తెలియని ఒక రామచిలక ఓ సాధువుని అడుగుతుంది. స్వేచ్ఛ అంటే ఏంటి అని. అప్పుడేం చేస్తాడు ఆ సాధువు తీసుకెళ్ళి పంజరంలో పెడతాడు. అప్పుడు దానికి తెలుస్తుంది. అంటే టైంకి తినాలి, అక్కడే పడుకోవాలి, ఇంకెక్కడికి వెళ్ళడానికుండదు, దాని ఇష్టం వచ్చినట్టు చేయడానికుండదు. అప్పుడు సాధువుకి చెప్తుంది మాట, నాకర్థమైంది స్వేచ్ఛ అంటే వదిలేస్తాడు. అంటే మనకి ఉన్నంత సేపు కూడా అంటారు కదా! అందుబాటులో ఉన్నంత సేపు మనకి దాని వాల్యూ తెలీదు. అది కనుమరుగయ్యాక దాని వాల్యూ తెలుస్తుందని. అలా బాబా కూడా అంటున్నారు, నీకు స్వేచ్ఛ గురించి అసలర్థం తెలియాలి అంటే, అసలు ఇదివరకు ఎప్పుడు భవిష్యత్తులో కూడా అంటే ఫ్యూచర్‌లో కూడా నేను భగవంతునిలో ఏకమై ఉన్న ఆత్మని, నేను పరమాత్మలో ఉన్నవాడినే అనే భావన కలిగి ఉండడమే, ఆ అనుభూతి కలగడమే స్వేచ్ఛ అంటున్నారు. ఆ అనుభూతి కలిగితే ఇంక నువ్వు భగవంతుడివనే ఎరికే వచ్చేస్తుందని చెప్తున్నారు బాబా. అలాంటి స్వేచ్ఛ కోసం బాబా చెప్తున్నారు. నిన్నటి రోజు అది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆహ్, ఒక్క నిమిషం. యాహ్! అదోటి తెలుసుకున్నాం. బాబా విదేశీ పర్యటనలు. విదేశీ పర్యటన వెళ్లారంటూ ఉంటాం గదా! 13 సార్లు అంటారు కానీ, నాగేశ్వరరావు గారి ద్వారా నేను తెలుసుకున్నదేంటంటే, బాబా 15 సార్లు వెళ్లారటండి. 13 సార్లు ఎందుకంటున్నామంటే, పర్షియా దేశానికి 2 సార్లు ఎళ్ళారట బాబా. విదేశీ పర్యటనలకు ముందు 2 సార్లు, 1924లో 2 సార్లు ఎళ్ళారట బాబా పర్షియా దేశానికి. ఆ తర్వాత విదేశీ పర్యటనలు కాబట్టి, ఆ 13 ప్లస్ ఈ 2 కాబట్టి మొత్తం 15 విదేశీ పర్యటనలు చేశారు బాబా అని నాగేశ్వరరావు గారి ద్వారా నాకు ఈరోజు నేను విన్నానండి అది. 'హౌ యూ మాస్టర్స్ వర్క్స్' నాగేశ్వరరావు గారిది వినడం వల్ల. ఈరోజు విషయంలోకొద్దాం. అంటే మనం ఇంకా ఆ అధ్యాయంలోనే ఉన్నాము. చివరంకంలో ఉన్నాం కనుక అది చదివేసుకొని ఏడో అధ్యాయంలోకెళ్ళిపోదాం. నిన్నటి రోజు ఎంతవరకు తెలుసుకున్నాం? సంపూర్ణ స్వేచ్ఛ జీవితంలో స్వేచ్ఛా బంధనాలను ఆచ్ఛాదించి ఉంచుతుంది. అంటే స్వేచ్ఛ గురించి తెలుసుకున్నాం కదా! అలాంటి స్వేచ్ఛ అనుభూతి కలిగించుకోవడం కోసం మిమ్మల్ని మీరు ధునిలాగా అంటే ఈ కోరికలు, వాంఛలు, నేను, నాది అన్నీ కూడా ఆ హృదయం అనే అగ్నిగుండంలో బాబా ప్రేమ అనే జ్వాలని వెలిగించి అందులో సమిధలుగా చేసుకోండి అని చెప్పి బాబా ఇచ్చిన సందేశం. నవంబర్ 15 నుండి ప్రారంభమయ్యే జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవితంలో భగవద్ అనుగ్రహం చేత స్వేచ్ఛ మరియు బంధనాలు ఏకమై దివ్య జీవనంలో కరిగిపోతాయని తెలియజేశారు బాబా. జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవితం 1954 బాబా వారి అంతిమ ప్రకటనలో పూర్తయిందని బాబా చెప్పారు కదా! ఫైనల్ డిక్లరేషన్‌లో 100% నేను అనుకున్నది సంపూర్ణంగా చేశాను నా వర్క్ అని చెప్తారు. దిగ్భ్రాంతికరమైన ఈ అంతిమ ప్రకటనలో 1954లో పురుషుల సమావేశంలో బహిరంగంగా తెలియజేశారు. మనకి రాబోతుందండి అది సెప్టెంబర్ 12వ తారీఖున బాబా డిక్లరేషన్ ఇచ్చారది. 29:30 సెప్టెంబర్ 1954 సెప్టెంబర్ 29, 30లో బాబా ఈ ఫైనల్ డిక్లరేషన్ ఇచ్చారు. రాబో అనేక యుగాల వరకు ఈ అంతిమ ప్రకటన ఒక అంతులేని కాల్పనిక చర్చనీయాంశంగా మారుతుంది. అంటే అందులో బాబా నా భాష, మీ భాష, మన భాష అని మాట్లాడారు కదా! ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది అని బాబా చెప్పిన సంగతి కూడా మనకి ఐవి జ్యూస్ గారు తెలియజేశారు. మరి ఏడో అధ్యాయంలోకొచ్చేద్దామండి. పునాది 1952. 1952 అనగానే మనకి వెంటనే ఏం గుర్తుకు రావాలి? ప్రభువు యొక్క దివ్య ప్రణాళిక ప్రకారం చేయించుకునే యాక్సిడెంట్. ఇది గుర్తుకు రావాలి మనకి వెంటనే కూడా. ఇక్కడ ఏం రాస్తున్నారంటే 1952 ఏప్రిల్ 20న మెహర్ బాబా 20 సంవత్సరాల తర్వాత విమానంలోకి వచ్చి అమెరికాలో కాలు మోపారు. అంటే 24నో ఎప్పుడో 20నో ఎప్పుడో 25నో బాబా అమెరికా వెళ్లారు. మళ్ళీ ఇదే రావడంట అమెరికా రావడం. కాబట్టి సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత బాబా మళ్ళీ అమెరికా ఖండం మీద కాలు పెట్టారు అని రాస్తున్నారు. ఆయన మేఘాలలో వస్తున్నాడు చూడండి. ప్రతి నయనం ఆయనను వీక్షిస్తుంది. ఆయనను బాధించిన వారు కూడా ఆయన వీక్షిస్తారు. పృథివీ మీద అన్ని జాతుల వారు వానికే విలపిస్తారు అని చెప్పి యేసుక్రీస్తు బైబిల్‌లో రాసుంటండి. కానీ జ్యూస్ అంటున్నారు, మెహర్ బాబా ఈ మేఘాలను చైతన్య భూమికలుగా తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త రెక్కల గుర్రాల మీద బాహ్య శాంతి మందిరం నుండి లోపలి శాంతి మందిరంలోకి ప్రయాణించి వెళ్ళినట్టుగా తెలియజేశారు అని రాస్తున్నారిక్కడ. అంటే మనకు ఐవిడ్యూస్ అంటారు. ఇంకా ఆ మేఘాలకేసి చూస్తున్నట్ట. యేసుక్రీస్తు భక్తులందరూ కూడా ఇంకా ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు అని చూస్తున్నారు కానీ,
ఆల్రెడీ బాబా వచ్చేసారు కదా! అంటే విమానం ఎక్కొచ్చేసారు కదా! మేఘాల్లోంచే కదా దిగాడు. కాబట్టి ఆయనే యేసుక్రీస్తు అని గుర్తించలేకపోతున్నారు జనాలని ఐ విట్నెస్ గారు కొంచెం ఆహ్, అంటున్నారు. అలా అంటే ఆ యేసుక్రీస్తే మెహర్ బాబా అని చెప్తున్నారు. ఇక్కడ సప్లిమెంటరీలో చెప్పింది కూడా మనం ఒక్కసారి తెలుసుకుందామండి. ప్రవక్త వారిని జెరూసలేం నుంచి శాంతి మందిరానికి తీసుకువెళ్లారని చెబుతారు. అంటే బాహ్యమైన శాంతి మందిరం నుంచి అంతరంగంలో ఉండే శాంతి మందిరం అన్నమాట. బరాక్ అంటే మనిషి తల, గుర్రపు దేహం, రెక్కలు గల జంతువు. ఈ బరాకు మీద ప్రవక్త వారిని కూర్చుండజేసి గ్రాబియల్ దారి చూపుతూ తీసుకెళ్తూ అంటారు. ఆ జంతువు హ్మ్. బురాక్ యొక్క రెక్కలు మనసుని, శరీరం మనిషిని, తల పరిపూర్ణతను తెలియజేస్తాయి. ఖురాన్ శరీరానికి ఊపిరి. ఒక క్షణంలో ఊపిరి బాహ్య ప్రపంచం నుండి అంతఃప్రపంచంలోకి ప్రవేశిస్తుందని ఇనియత్ ఖాన్ చెప్పారట ఒకసారి. ముర్షిదాగా ఉండేవారు కదా! దానికి సూఫీలో ఉన్న ఇనియత్ ఖాన్ చెప్పారు. కానీ ఇప్పుడు చెప్పేదేంటంటే బాబా కూడా మనోనాశు అంతరంగంలో ఉన్న భగవంతుని గుర్తించండి. మీరే ఆ భగవంతుడు. మీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. ఇలా బాబా చెప్తున్నారు అంటే, ఆ చైతన్య భూమికలన్నీ బాబా కూడా అంటారు గదా! నేను ఎవరిని అని ఒక ఆహ్, హ హ ఒకటొచ్చింది లహరు. ఆ ప్రయాణం చేసేసి నేను భగవంతుడని తెలుసుకుంది అంటారు కదా! ఆ చైతన్య భూమికలన్నీ దాటే ఒక ఆత్మ పరమాత్మే ఆత్మ కింద వచ్చింది అంటారు కదా! మళ్ళీ తిరిగి తనలో విడిబడిన ఆత్మలన్నిటిని తనలో చేర్చుకోవడం కోసం ఈ ప్రయాణం అంతా సాగింది అంటారు. అలాగే యేసుక్రీస్తు దాంట్లో ఏం చెప్తున్నారు? మేఘాలలో వస్తాడు, ప్రభువు మేఘాలలో వస్తాడు అంటున్నారు. కానీ ఆ మేఘాలలోనే వచ్చాడు యేసుక్రీస్తు అని ఎవరు గుర్తించట్లేదు అని డ్రూస్ గారు చెప్తున్నారు. బాహ్య శాంతి మందిరం నుండి లోపలి శాంతి మందిరంలోకి ప్రయాణించి వెళ్ళినట్టుగా తెలియజేశారు. అదే విధంగా ప్రభువు మేఘాల్ని చీల్చుకుంటూ విమానంలో వచ్చారు అని ఆలోచించాను అన్నారు ఐవిడ్జూసు. ఆయనతో 6 శిష్యురాండ్లు అంటే సోదరి మణిజాతో సహా 6 శిష్యులు, వారిలో ఒకరు గుస్తాజీ ఉన్నారు. బాబాతో పాటు మౌనంలో ఉన్నాడు గుస్తాజీ. గుస్తాజీ అంటే మనందరికీ తెలుసు కదండీ! ఆయన మౌనం ఉన్నారు 36 ఏళ్ళు. ఆ మౌనం కూడా బాబా నువ్వు ఈ రోజు నుండి మౌనం ఉండు అని అనలే. అది చాలా అద్భుతంగా జరిగిన సంఘటన. గుస్తాజీ బాబా దగ్గరికొచ్చిన కొత్తలో అస్తమాటికి మాట్లాడుతూ ఉండేవాట. ఉపాసిరి మహారాజ్ అలాగా, ఈ ఈ మహారాజ్ అలాగా, సాయిబాబా అలాగా కంటిన్యూయస్‌గా మాట్లాడుతుంటే బాబాకి విసుగొచ్చిందండి ఒకరోజు. "ఈ రోజు నువ్వు మాట్లాడకు" అన్నారట గట్టిగా. ఆ గురువు ఆదేశాన్ని చూడండి. అలవోకగా బాబా అన్న మాటని ఎంత సీరియస్‌గా తీసుకున్నాడు అంటే, అతడి దేహం చాలించే వరకు దాదాపుగా 36 ఏళ్ళు మౌనంలో ఉన్నట్టండి అతను. ఎంత అద్భుతమైన విధేయత చూడండి. బాబా వద్దన్నారు మానేసాడంతే మాట్లాడడం. దీని గురించి ఈచ్ అంటాడు, "ఇద్దరు మొగాళ్ళతో నేను పడలేను" అంటే అప్పుడు సరిచేస్తారు బాబా. "నేను ప్రపంచం కోసం నేను మౌనం ఉన్నాను. వాళ్ళది గుస్తాజీ నాది నాది ఒకటే మౌనం కాదు" అని కూడా సరిచేస్తారు బాబా. అలాంటి గుస్తాజీ కూడా ఈ సతారాలో అంటే సారీ ఈ అమెరికా ప్రయాణంలో ఉన్నారు అని చెప్తున్నారు. బాబాతో పాటు మౌనంలో ఉన్నాడు గుస్తాజీ. వారందరూ వెంటనే దక్షిణ కెరోలినా రాష్ట్రంలోని మెర్టిల్ బీచ్‌కెళ్లారు. అక్కడ ఎలిజబెత్ ప్యాటర్సన్‌ను 500 ఎకరాల భూమిని బాబాకు అర్పించారు. అది ఏ విధమైన సంస్కారాల ప్రభావమో చూపబడని వర్జిన్ భూమి. వర్జిన్ భూమి అంటేటండి మామూలుగా ఏదైనా స్థలాన్ని మనం వాడేస్తూ ఉంటాం కదా మనుషులం. అదంతా సంస్కారాలతో నిండిపోయి ఉంటుంది. వర్జిన్ భూమి అంటే అసలు మనుషులే తిరగని ప్రదేశం అని అర్థంట. అసలు మనుషులన్న వాళ్ళు తిరగలేదు కనుకే అది చాలా అద్భుతమైన ప్లేసు. 500 ఎకరాలు ఎలిజబెత్ ప్యాటర్సన్ బాబాకి ఇచ్చేస్తుంది. అంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అది. ప్రభువు రాక కోసం ఎదురు చూస్తోంది అనడానికి ఇది వర్జిన్ భూమి అని రాశారిక్కడ. అంటే వర్జిన్ భూమి అంటే మనుషులెవరూ సంచరించని పవిత్రమైన నేల అని. అలాంటి నేలలో కాలుబెడి మెర్టిల్ బీచ్ కేంద్రం కూడా రావడం నిజంగా వాళ్ళందరూ కూడా అదృష్ట భాగ్యశాలులు. మామూలుగా ఎలిజబెత్ అంటారు, ఒకవేళ మనుషులు కనుక అక్కడ సంచరించే అలాంటి భూమి కనుక బాబా యాక్సెప్ట్ చేస్తే, బాబాకి చాలా పెద్ద వర్క్ ఉండేదటండి. ఆ క్లీనింగ్‌కే చాలా రోజులు పట్టేదట. అది లేకుండా బాబా నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు అని చెప్పి ఎలిజబెత్ చాలా హ్యాపీగా ఈ 500 ఎకరాల్ని బాబాకి డొనేట్ చేస్తుంది. అక్కడ మెహర్ కేంద్రంలో బాబా ఏకాంతవాసం కూడా చేశారు. చాలా నాకు నచ్చిన ప్లేస్ అని కూడా బాబా చెప్తారు. చాలా కాలం క్రితం బాబా తనకు ఎక్కువ వేడి కానీ, ఎక్కువ చలి కానీ ఉండని సమశీతోష్ణ నివాస ప్రాంతం కావాలని కోరారు.
అంటే ఈ మెట్టిల్ బీచి ఇది రాకముందు బాబా అడిగారట. నాకు ఎక్కువ వేడి ఉండకూడదు, ఎక్కువ చలి ఉండకూడదు. అలాంటి స్థలమైతే నాకు కావాలి అంటే, దానికోసం అంటే 2 ఇయర్స్ బ్యాక్ అంటే 1952లో వచ్చారు కదా! 49 అప్పుడయ్యుండొచ్చు. ఎలిజబెత్ నోరినాల్ 2 సంవత్సరాల పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తీవ్రంగా గాలించారు. చివరికి ఎలిజబెత్ తండ్రికి గల అందమైన భూమి మెదడులో మెరిసింది ఎలిజబెత్‌కి. అందమైన చెట్లు, తోటలతో, పరిశుద్ధ జలాశయాలతో, అడవి జీవజాలంతో గల అట్లాంటిక్ సముద్ర తీరంలో గల ఈ భూమి ఆమె తండ్రికి చెందినది. ఆమె అడగ్గానే తండ్రి ఆమెకు ఈ భూమిని ఇచ్చారు. చాలా సంవత్సరాలుగా ఒక అందమైన కేంద్రం నిర్మించాలని కోరుకుంది ఎలిజబెత్. బాబా వచ్చే నాటికి సిద్ధపరచడానికి ఆమె ఎన్నో ప్రయాసలకు లోనైంది. యుద్ధం కారణంగా సరుకుల రవాణా, బార్న నిర్మాణం ఎన్నో కష్టాలకు ఓర్చుకుని అందమైన కేంద్ర నిర్మాణం గావించింది. అదంతా ఒక పెద్ద గాథ. గురువు ఎడల శిష్యునికి ఉండే భక్తి శ్రద్ధలకు మంచి ఉదాహరణ అని చెప్తున్నారు ఐవిడ్యూస్. భారతదేశంలో బాబా విశ్వ కేంద్ర నిర్మాణానికి మాండ్లాలో స్థల సేకరణ జరిగింది. కేంద్ర నిర్మాణం జరగలేదు. బాబా కార్యదర్శి ఆది కొన్ని సంవత్సరాలు శ్రమించి అక్కడ కేంద్ర నిర్మాణానికి ప్లాన్లు వేశాడు. ఈలోగా యుద్ధం వచ్చింది. ఆ ప్రదేశానికి ప్రభుత్వ సేనలు తరలించారు. సుమారు 6 ఏళ్ల పాటు సేనలు అక్కడ బస చేశాయి. బాబా కార్యక్రమానికి ఆ ప్రదేశం అనుకూలించలేదు. ఈ విధంగా ఆయన కార్యంలో మాయ ప్రవేశించింది. ఆయన మాయను కూడా తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థుడని మాకు తెలుసు చెప్తున్నారు ఐవిడ్యూస్. కానీ ఆయన ఎన్నడూ అలా చేయలేదు. అందుచేత బాబా వారి విశ్వ కేంద్రం పాశ్చాత్య నేలకు తరలి వెళ్ళింది. అంటే మాండ్లాలో ఉన్నప్పుడే బాబా ప్లాన్ చేశారు. ఆదికేరాని కూడా అన్ని ప్లానింగ్ ఆ బిల్డింగ్ కోసం దానికోసం. కానీ యుద్ధం రావడం వల్ల ఏమైంది? ఆ స్థలంలో ప్రభుత్వ సేనలొచ్చాయి. బాబా ఆ విశ్వ కార్యక్రమానికి ఆటంకమైంది. కానీ ప్రభువు తలుచుకుంటే అదంతా కూడా తీసేయగలడు. కానీ ఆయన చెయ్యలేదు అంటున్నారు. అంటే ఆయనకు తెలిసిపోయింది ఆ ప్రదేశం కన్నా ఇంకా అద్భుతమైన ప్రదేశం ప్రభువు కోసం నిరీక్షిస్తోందని. అందుకని అక్కడితో అది ఆగిపోయింది. కానీ అది 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 ఎలా వెళ్ళింది? ఆ విశ్వ కేంద్రం పాశ్చాత్య నేలకు అంటే మెర్టల్ బీచ్‌కి తరలి వెళ్ళిందని చెప్తున్నారు ఐవిడ్యూస్. రాబో కాలంలో అది ఆకర్షణ కేంద్రం అవుతుందనడానికి సందేహం లేదు. ఈ కేంద్ర స్థల సేకరణకు సంబంధించి బాబా వారి సర్వజ్ఞత్వాన్ని శిష్యులను అనుగ్రహించే సంఘటనను ఎలిజబెత్ నాకు తెలియజేసింది అంటున్నారు. మళ్ళీ సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారు. ఎలిజబెత్ ఏమంటున్నారంటే, మైసూరు నుండి శ్రవణ బెళగోళ దగ్గర శిఖరానికి కారులో వెళ్ళేటప్పుడు మా దృష్టి అంతా కొండ ఎక్కే రోడ్డు మీదనే ఉంది. బాబా మటుకు ఆ కొండదారిలో రోడ్డు పక్క చిన్న సందులోకి చూస్తూ ఉన్నారు. తిరిగి వచ్చేటప్పుడు బాబా తన ఇద్దరు శిష్యులను ఆ సందులో ఒక చిన్న ఇంటి వరండాలో ఉన్న సత్పురుషుని దగ్గరకు పంపించారు. అతడొక జైన్ సాధువు. అతడు బాబా సామీప్యాన్ని పసిగట్టి తలపైకెత్తి చూశాడు. బాబా కూడా అతని కన్నులోకి చూశారు. ఆధ్యాత్మికంగా పురోగమించిన వ్యక్తులు ఒకరినొకరు గుర్తించడానికి ఒక్క క్షణం చాలు. అతడు అప్పటి జైన్ గురువు. కొద్దిమంది మాత్రమే అతన్ని గుర్తించగలిగారు. అతడు మస్తు కాదని, ఆధ్యాత్మికంగా పురోగమించి చైతన్యపు ఎరుకు కలిగిన వాడని బాబా చెప్పారు. ఆయన బాబాను సందర్శించినందువలన జైన ధర్మ పునరుద్ధరణ జరుగుతుంది. అతని ఆధ్యాత్మిక తపన బాబాను ఆకర్షించింది అని ఎలిజబెత్ ప్యాటర్సన్ ఒక సందర్భంలో ఐవిడ్యూస్‌కి చెప్పారట. అదెప్పుడు జరిగిందంటే 1940లో జరిగింట. బాబా అతనికి దర్శన భాగ్యం ఇవ్వడం. బాబా మంజిల్లో ఉన్నప్పుడు ప్రజలెవ్వరికీ దర్శనమిచ్చేవారు కాదు. అంటే మంజిలీయమంటే 1925 ఆ టైంలో. ఒక రోజున ప్రొఫెసరు సయానీ బాబా దర్శనానికి వచ్చాడు. బాబా దగ్గర కూర్చుని ఆ మాట, ఈ మాట మాట్లాడిన తర్వాత హఠాత్తుగా బాబా అతనితో, "ఈ మధ్య నేను బయటకు వెళ్ళేటప్పుడు టర్కిష్ టోపీ ధరిస్తున్నాను" అని చెప్పి మండలికేసి తిరిగి, "అవునా?" అని అడిగారు. మాకు ఆశ్చర్యమేసింది. మండలికి ఆశ్చర్యమేసింట. సడెన్‌గా బాబా మాట్లాడుతూ ఈ టోపీ గురించి మాట్లాడడం ఏంటా అని మండలికి ఆశ్చర్యమేసింది. ఆయన అలా ఎందుకన్నారో మాకర్థం కాలే. ప్రొఫెసర్ సయానీ బాబా గది నుండి బయటికి వచ్చాక ఒక విషయం మాతో చెప్పారు. తల్లి బాంద్రాలో మౌలానా సాహెబ్ వారి దర్గాలో గత 20 సంవత్సరాలుగా ఉంటోంది.
నేను బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా తలపై ఏమి ధరించారో చూడమంది. నేను వచ్చినప్పుడు తల మీద ఏమీ ధరించి ఉండలేదు. అయితే బాబాని ఎలా అడగాలా అని సందేహిస్తుండగానే బాబా తలపై టర్కిష్ టోపీ ధరిస్తున్నట్లు తెలిపారు అన్నారు. ఆయన ఈ ప్రొఫెసర్ అన్నాయన. ఇది రంజు డైరీ నుంచి తీసుకున్నదట. అంటే ఏ హృదయంలో ఏ కోరికుంది, ఏ తపనుంది అడగకుండానే ఒక్కొక్కసారి బాబా చర్యలు చేసేస్తూ ఉంటారు. అలాగా ఈ ప్రొఫెసర్ సయాని ఏమంటే వాళ్ళ అమ్మగారు అంది, "బాబా దగ్గరికెళ్తున్నావు కదా! ఆయన ఏం టోపీ ధరిస్తారో చూడమని." తీరా చూస్తే బాబా ఏ టోపీతోనూ లేకుండా దర్శనాలిస్తున్నారు. "ఎలారా బాబా" అని అడగడం అంటే, అతను వచ్చే టైంకి బాబా మాట్లాడుతున్నారట మండలితో. "ఇప్పుడు నేనెప్పుడూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఈ టర్కిష్ టోపీని ధరిస్తాను కదా!" అని. అలా నా సంశయాన్ని నా సందేహాన్ని కూడా అడగకుండానే బాబా తీర్చేశారు అని చెప్పి చాలా సంతోషంగా ఆ ప్రొఫెసర్ చెప్పాట. యథార్థమైన కానుక అంటే ఏమిటో కూడా బాబా చెప్తున్నారు. కానుక యథార్థమైనదిగా ఉండాలంటే ఆ కానుకను ఇచ్చే వ్యక్తి, పుచ్చుకునే వ్యక్తి ఇద్దరూ దానిని గురించి పూర్తిగా మరిచిపోవాలి అంటారు మెహర్ బాబా. అంటే ఇచ్చిన వ్యక్తి తాను ఇచ్చినట్లు భావించకూడదు. పుచ్చుకున్న వ్యక్తికి తాను పుచ్చుకున్న విషయమూ తెలియకూడదు. ఇచ్చిన వ్యక్తి మరిచిపోయినట్లయితే పుచ్చుకున్న వ్యక్తిని రుణగ్రస్తుని చేస్తున్నాడు. మరిచిపోనట్లయితే పుచ్చుకున్న వ్యక్తి మరిచిపోనట్లయితే ఇ- ఇచ్చిన వ్యక్తికి తాను రుణగ్రస్తునిగా ఉన్నట్లు భావిస్తాడు. మానవునికి యథార్థమైన ప్రేమ కానుక భగవంతుని నుండే లభిస్తుంది. ఇక్కడ ఇచ్చేవారు స్వీకరించేవారు మరిచిపోతారు. సంపూర్ణమైన ఈ మరపు కారణంగానే మానవుడు శాశ్వతంగా భగవంతుని ప్రేమించే ప్రయత్నం చేయగలుగుతున్నాడు. భగవంతుడు మానవాళికి శాశ్వత ప్రీతముడు. సర్వజ్ఞుడైన భగవంతుడు ఏ విధంగా మరిచిపోగలడు? ఆయన మరిచిపోతేనే తప్ప మానవునికి ఆయన అందించే కానుక యథార్థమైన కానుక కాలేదు. మానవుడు కూడా ఈ కానుక గురించి అజ్ఞానంలోనే ఉంటాడు. ఈ కానుక ద్వారానే అతడు చివరకు దైవానుభూతిని పొందుతాడు అన్నారు బాబా. ఇంకా ఈ యథార్థ కానుక గురించి బాబా చెప్పిన వివరణ ఉందండి. అది రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. లక్ష్మి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। मेहरा मनोहरा मणिज सहोदरा हारति गोनरा आदि गुरु ममो हारति गोनरा आदि गुरु ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు మమో హారతి గోనరా ఆది గురు ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు మమో హారతి గోనరా ఆది గురు ఏ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు మమో హారతి గోనరా ఆది గురు
మండలిని కెటు అర్పణమైరో మండలిని కెటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు మమో హారతి గోనరా ఆది గురు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ రజని గారు అందరికీ జై బాబా జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి. అమ్మ రజని ఎంత బాగా చెప్తున్నారంటే, ఎంత చక్కగా మాకంటే విపులంగా అర్థమయ్యేలాగా ఒక సెంటెన్స్ 2 సార్లు అంటే నాలాంటి వాళ్ళకి తొందరగా మర్చిపోతుంటాం కొంచెం. నేను కూడా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. చాలా బాగా చెప్తున్నామ్మా. జై బాబా. జై బాబా జై బాబా జై బాబా. అందరికీ అందరికీ జై బాబా అండి. వస్తున్నా. వంట ఏం లేదు, పులుసు పెట్టింది, నిన్నటి కూర కొంచెం ఉంది, రసం ఉంది, ముద్దపప్పు పెడుతున్నా అంతే. నేను కూడా కొంచెం పప్పులు ఊరికి వేసుకునే ఒక గరిటి పప్పు కోసం ఇంత పప్పు ఏం వేసుకొని నంచుకుంటారు లేదా ఊడిపోయిందా. మనం తెచ్చుకునేది ఎంతో చూడిది ముందుగా నువ్వు ఏదమ్మా నట్స్ది, మనం నట్స్ తెచ్చుకుంటాం కదా. అంతే పడిందిగా. అది $14, 15 అనుకో. ఇంకా అక్కడే ఎక్కువ మరి, అంటే క్వాంటిటీ ఏమన్నా ఎక్కువ ఉందేమో. అన్నీ ఒకటే అమ్మా, అటు ఇటుగా 20-30 రూపాయలు తేడా ఉంటుంది అంతే. మారిస్తే అంతా ఒకటే. నట్ మిక్స్ నట్ బాబు 5000. ఏమైనా అప్పుడే కొంచెం బయటకు వెళ్ళాలి. బ్యాంక్ వెళ్ళా అన్నీ